శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో ముందడుగు పడింది. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాగోల్ స్టేషన్ సమీపంలో మొదటి స్టేషన్తో మొదలై నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీ నగర్ కూడలి, సాగర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయ మెట్రో రానుంది. ఈ మార్గంలో మెట్రో రైలు అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు ఎన్వీఎస్ రెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగోల్లో ఇప్పుడున్న స్టేషన్ సమీపంలోనే న్యూ నాగోల్ ఎయిర్పోర్ట్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండింటినీ కలిపేలా విశాలమైన స్కై వాక్ నిర్మించనున్నట్లు తెలిపారు. నాగోల్లో మూసీ వంతెన వద్ద మంచినీటి పైప్ లైన్లు, హెచ్టీ విద్యుత్ లైన్లు ఉన్నందున మెట్రో అలైన్మెంట్ ను 10 మీటర్లు ఎడమవైపు మార్చాలన్నారు. బైరామల్గూడ, సాగర్ రోడ్డు జంక్షన్లో బహుళ ఫ్లైఓవర్లు ఉండడంతో మెట్రో లైన్ ఎత్తు అసాధారణంగా పెరుగుతుంది. దీన్ని తగ్గించడానికి అలైన్మెంట్ను కుడివైపు మార్చాల్సి వస్తుందన్నారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు పలు ఫ్లైఓవర్ల కారణంగా స్టేషన్ల కోసం భూసేకరణ అనివార్యంగా మారింది. ప్రైవేటు ఆస్తులు కనిష్టంగా సేకరించేలా జాగ్రత్తగా ప్రణాళిక వేయాలని అధికారులను మెట్రో రైలు ఎండీ ఆదేశించారు. మెట్రో రైలు స్టేషన్ స్థానానికి సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచించారు.